మీర్జాగూడ రోడ్డు ప్రమాదం ఎందరికో కడుపు కోతను మిగిల్చింది. టిప్పర్ ఆర్టీసీ బస్సు ప్రమాదం పలు కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది. వికారాబాద్ జిల్లా తాండూరులోని గాంధీనగర్ కు చెందిన ఎల్లయ్య గౌడ్ ముగ్గురు కుమార్తెలు తనూష, సాయిప్రియ, నందిని ప్రమాదంలో మృత్యు ఒడికి చేరారు. నగరంలోని కింగ్ కోటి మహిళా కళాశాలలో చదువుతున్న ఆ ముగ్గురు అక్క చెల్లెళ్లు గత నెల 16న జరిగిన ఓ పెళ్లి వేడుకలో ఆనందంగా గడిపారు. ప్రమాద విషయం తెలిసిన తల్లిదండ్రులతో పాటు బంధువులు ఘటనా స్థలానికి చేరుకొని కన్నీరు మున్నీరయ్యారు. ఎల్లయ్య గౌడ్ పొట్టకూటి కోసం డ్రైవర్ గా పనిచేస్తూ పిల్లల్ని చదివించారు. ఆయనకు 4 కుమార్తెలు కాగా పెద్ద కుమార్తెకు ఇటీవలే వివాహం జరిగింది. మిగిలిన ముగ్గురు రోడ్డు ప్రమాదంలో విగత జీవులుగా మారడంతో ఆ కుటుంబం బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ముగ్గురు కుమార్తెల మృతదేహాలు గ్రామానికి చేరుకోవడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. నేను బెంగళూరు నుండి ఇక్కడ వచ్చేసిన సార్ నా పిల్లల గురించి గవర్నమెంట్ బ్యాన్ చేసినందుకు ఇక్కడ వచ్చేసిన. ఇక్కడ పిల్లల గురించి ఇక్కడ ఉన్నా. మా పిల్లలు వచ్చినారు అక్కనే మనం డాడీ జాబ్ ఎక్కినామని చెప్పారు. వచ్చిన జాబ్ వస్తుంది, డ్యూటీ వస్తుంది అని చెప్తే పొద్దుగా 5 గంటలకు బస్సు ఎక్కించిన. నా కారు ఉంది, నేను కేరళ పోతుంటే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఆండ్రూరులో డ్రైవర్ కావడంటే ప్రతి ఒక్కరికి నేను అందరికి కడతాను, అందరికి పోతుంటాను. సార్ నా పిల్లలు ఇంతమంది బతికి నా పిల్లలకు వచ్చిందా సార్? ఒక్కరు కాదు, ముగ్గురు ఒకటే సార్. ఒక్కరన్నా ఉండదే ధైర్యం సార్ నాకు. వాళ్ళే మా ఆమె వద్దు అంటే పిలిపియకంటే పిలిపించేది. 4 రోజుల కింద పిలిపియక అమ్మ పిలిపియకంటే నీకేం తెలుసు అని చెప్పి పిలిపించేది. పొద్దునమంటే నిన్న ఓడినమ్మా అని చెప్తే పొద్దుగాల అన్నారు సార్. పొద్దుగాల అంటే బస్ స్టాండ్ లో చెప్పారు. ఒకరు బస్సు బాగాలేదు వద్దు ఎక్కేక అన్నారు ముస్లిమ్స్ ఆయన. నేను సార్ ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి, పోతారు దిగుతుంది అక్కడ పోతారు వాళ్ళు అని చెప్పాను. ల్యాప్టాప్లు ఫోన్లు అన్ని పెట్టుకున్నామంటే పెట్టుకున్నామన్నారు. భయపడ్డ డాడీ అని భుజం వేసేది కొట్టి చెప్పారు సార్. ఇది ఒక్క రోజు ఇంకోరు చెప్పారు సార్. 4 ముగ్గురు ఎక్కించాను సార్. ఒకసారి 2 దొరకపోయినా, ఒకసారి ఒక్క దొరకపోయి ఎక్కించిన భుజం వేసేది కొట్టి చెప్పారు. వచ్చేలా అయితే ఫస్ట్ కు అక్కడ దొరకదని తమ్మని ఇది అయిపోతే సార్ లేదు ట్రైన్ కి ఒకసారి మా అమ్మాయి 2వ అమ్మాయిని ట్రైన్ కి ఎక్కిస్తుంటిని. అయితే ట్రైన్ కి వద్దు డాడీ ముగ్గురం ఒకటేసారి పోయి జాబ్ పోతాం, మేము అక్కడ ఎక్కుతాము అని చెప్పారు. అందుకే చెప్తే ఎక్కించాను సార్. నేను రాత్రి మా ఆమె మాట లేదు పిల్లల్ని. నేను 10 గంటలకు వచ్చేసిన. నేను రోజు కేరళ కొట్టేవాడిని సార్. రోడ్ ఫస్ట్ కరెక్ట్. బస్సు డ్రైవర్ అనేటివాడు డ్రైవింగ్ చేసేటప్పుడు ఏం తాగకుండా పాను మసాలా డ్రింకింగ్ ఏం చేయొద్దు. మంచిగా ఉండాలి, హెల్తీగా ఉండాలి, అప్పుడే డ్రైవింగ్ చేయాలి. లేకుంటే గప్పుగా ఉండాలి. మంచోళ్ళు నలుగురు నిలిచి ఉంటుంటే కానీ నా ఆరోగ్యం ఎప్పుడు ఎట్లుంటా తెలియదని వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళిపోయి ఉంటారు. నన్ను కూడా హైదరాబాద్ చదవమన్నారు. నేనే వెళ్ళాను. లాస్ట్ మొన్న మ్యారేజ్ అన్న మ్యారేజ్ రోజు నేను వచ్చి వెళ్ళిపోయిన మ్యారేజ్ చేసి మళ్ళీ మీర్జాగూడ ప్రమాదంలో 3 నెలల చిన్నారితో సహా తల్లి మృతి చెందిన ఘటన అందరినీ కలిచివేసింది. తల్లి పొత్తిళ్లలో వెచ్చగా పడుకున్న చిన్నారి ప్రమాదంలో తల్లి చేతుల్లోనే ప్రాణాలు వదిలింది. తల్లి బిడ్డ మృతదేహాలను రోడ్డుపై ఉంచిన దృశ్యాలు గుండెను పిండేస్తున్నాయి. రోడ్డుపై విగత జీవులుగా పక్కపక్కనే పడి ఉన్న తల్లి బిడ్డల ఫోటో ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది. తాండూరు మండలం ఆచిపూర్కు చెందిన లక్ష్మి, బందెప్ప దంపతులను బస్సు ప్రమాదం బలి తీసుకుంది. ఆసుపత్రికి అని వెళ్లిన అమ్మా నాన్న ఇక లేరని తెలిసిన 2 కూతుర్లు కన్నీరు పెడుతుంటే చూసిన వారి గుండె చెరువైంది. ఆచిపూర్ గ్రామస్తులు ఆ చిన్నారులకు అండగా నిలిచారు. లక్ష్మి, బందెప్ప మృతదేహాలను తీసుకెళ్లేందుకు చేవెళ్ల ఆసుపత్రికి వచ్చారు. మరోవైపు యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్కు చెందిన అఖిలారెడ్డి అనే యువతి ప్రమాదంలో చనిపోయారు. ఎంబీఏ చదువుతోన్న కుమార్తె మృతి చెందడంతో అఖిల తల్లి, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఘటనా స్థలానికి వచ్చి బోరున విలపించారు. వికారాబాద్ జిల్లా తాండూరు ఇంద్రానగర్ లో విషాదం చోటు చేసుకుంది. కాలనీకి చెందిన ఖలీల్ భార్య సాలేహాతో పాటు 2 నెలల కుమార్తె మీర్జాగూడ బస్సు ప్రమాదంలో మరణించారు. ఖలీల్ వెల్డింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే హైదరాబాద్ సాయినగర్ కు చెందిన సాలేహాతో ఖలీల్ కు 7 ఏళ్ల క్రితం పెళ్లైంది. హైదరాబాద్ లో ఉన్న తల్లి వద్దకు వెళుతున్న సాలేహా మీర్జాగూడ బస్సు ప్రమాదంలో కుమార్తెతో పాటు మృతి చెందింది. భార్య, కూతురు మృతి చెందడంతో ఖలీల్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు.
ఎత్తలేదు, యాక్సిడెంట్ అయ్యింది చూసినాము. అదే బస్సులు ఉండొచ్చు అంటున్నాని డౌట్ తోటి దానికి రింగ్ ఇచ్చినాము. ఒక కానిస్టేబుల్ చెవెళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్ కు రాండమ్మా పొన్న దగ్గర ఉంది అని చెప్పిండ్రు. మేము హైదరాబాద్ హాస్పిటల్ కు వస్తుంటే మేము మధ్యలోకి వెళ్ళి మళ్ళీ వచ్చేసినాం. ముందల వీళ్ళింటికి వెళ్ళొచ్చిండ్రు. ఇప్పుడు ఎంబీఏ చేస్తుండే 3 నెలలు ఇచ్చింది కాలేజీలో జాయిన్ అయ్యి కూడా రోడ్లు ఎవరు బాగు చేయరు రోడ్లని. తాండూరు నుంచి పొద్దున్న కాలేజీకి పోతాను 5 గంటల బస్సు ఎక్కి